Hello everyone, my name is Sairam Sampatrao. Welcome to this explained video. ఈ పర్టికులర్ సెషన్లో మిడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మన్సబ్దారీ సిస్టమ్. సో ఈ మన్సబ్దారీ సిస్టమ్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది దీని మీద నాకు వీడియో చేయమని చెప్పి అడిగారు. సో అందుకే కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ మన్సబ్దారీ సిస్టమ్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకుందాం. అండ్ ట్రస్ట్ మీ, చివరి వరకు మీరు ఈ వీడియో అనేటటువంటిది పూర్తిగా చూస్తే మన్సబ్దారీ సిస్టమ్ గురించి మీరు నేర్చుకోవడమే కాక వేరే వాళ్ళకు కూడా ఈజీగా చెప్పగలుగుతారు. అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? సో జాగ్రత్తగా ఫోకస్డ్గా అటెన్షన్ పే చేసి ఈ వీడియో మొత్తం చూడండి. దానికంటే ముందు చిన్న మాట, మన ఎక్స్ప్లెయినర్ వీడియోస్ వెనక, లేకపోతే హిందూ అనాలిసిస్ వెనక, హిందూ ఎడిటోరియల్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోని షేర్ చేసుకోండి. ఓకేనా నాన్న? మరి మన కోర్సెస్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది విన్నాక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వినండి ఒకసారి. ఈ యాడ్ని మీరు స్కిప్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. The flagship and premium course offered at our institute is UPSC Infinity. UPSC Infinity న్యూ బ్యాచ్ ఈ మండే నుంచి 4th April నుంచి స్టార్ట్ అవుతుందండి. సో క్లాసెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అంటే లైవ్ క్లాస్ అవుతుంది. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయితే దాని రికార్డింగ్ అనేటటువంటిది యాప్లో అప్లోడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఫీజు ఎంత అంటే కేవలం 60,000 రూపాయలు మాత్రమే. 60,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేసుకుంటూ మీరు చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. ఫీజు అనేటటువంటిది 70,000 అవ్వబోతుంది 16th April నుంచి. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు క్లాసెస్ అనేవి వస్తాయి. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, లేదా మీరు ఎంతకాలం మీ క్లాసెస్కి యాక్సెస్ కావాలంటే అంతకాలం మీ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లేదా మన వెబ్సైట్ని విజిట్ చేసి కూడా మీరు మన కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నాన్న. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీరు 100 సార్లు అడిగిన ఓపిక్గా బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి ఫ్యాకల్టీ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అమ్మ హూ స్ట్రైవ్ దర్ ఎవ్రీ నౌ ఫర్ అవర్ స్టూడెంట్స్ కోసం ఎంత దూరమైన వెళ్ళేటటువంటి ఫ్యాకల్టీ టీమ్ మనకున్నారు. సో మీరు చక్కగా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా ఎటువంటి మనీ తీసుకోకుండా మీకు దీనిలోనే ఫ్రీగా రావడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టేట్ పిఎస్సి కూడా ప్రిపేర్ అవుతారు. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా రాస్తారు కదా. సో ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు చక్కగా కవర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ చక్కగా హ్యాపీగా క్లాసెస్ అనేటటువంటి మీరు అటెండ్ అవ్వచ్చు. సో మన ఆన్లైన్ కోర్స్ అనేటటువంటిది తీసుకునే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంది. సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ 3 ప్రాంతాల్లో, హైదరాబాద్లోను, విశాఖపట్నంలోను, శ్రీకాకుళంలోను, ఈ 3 ప్లేసెస్లో కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఫీజు కేవలం 80,000 రూపాయలు మాత్రమే. 80,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు. సో ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చక్కగా ఒక 3 రోజులు ఇన్స్టిట్యూట్స్కి వచ్చి క్లాసెస్ అనేవి వినండి. డెమో క్లాసెస్, ఫ్యాకల్టీ చెప్పే విధానం అనేటటువంటిది మీకు పూర్తిగా నచ్చితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? నేను మన స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను ఎప్పుడు, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ అనేటటువంటిది కంపేర్ చేయండి, కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదో కంపేర్ చేయండి, డెలివరబుల్స్ ఎన్సీఆర్టీస్ కానీ లేకపోతే ఈ ఏపీఎస్సి ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయో లేదో కంపేర్ చేయండి. కంపేర్ చేసి మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని మీకు పూర్తి కన్విక్షన్ ఏర్పడితేనే మన ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి కోర్సెస్. చక్కగా వైజ్ డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉంది సార్, కేవలం ఒక సబ్జెక్ట్ మేము వెనకబడుతున్నాం అని మీకు ఏమైనా అనిపిస్తే ఒక్క సబ్జెక్ట్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు.
సో సింగిల్ సబ్జెక్ట్, సపోజ్ హిస్టరీ మన ఇన్స్టిట్యూట్లో నేనే టీచ్ చేస్తాను, పాలిటీ మన శ్రీనివాస్ సార్ టీచ్ చేస్తారు, ఎకానమీ మన సురేష్ సార్ టీచ్ చేస్తారు. సో ఏది మీరు తీసుకోవాలన్నా రికార్డెడ్ క్లాసెస్ కేవలం 5,000 రూపీస్ మాత్రమే, 5,000 రూపాయలు మాత్రమే. సపోజ్ మనం చెప్తున్నటువంటి హిస్టరీ తీసుకున్నారనుకోండి, ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, అండ్ దాంతోపాటు మోడర్న్ హిస్టరీ, అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్. ఇన్ని క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది కేవలం 5,000 రూపాయలకు మాత్రమే, లైఫ్ టైం వ్యాలిడిటీతో. మంచి నోట్స్ అనేటటువంటిది ఇస్తాను, బెటర్ కేర్ అండ్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఓకేనా? సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో మనం హిస్టరీ కథల రూపంలో చెప్పుకుంటాం. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. హిస్టరీ సబ్జెక్ట్ అంటే మీకు భయం అయితే చాలా ఈజీ అయిపోతుంది హిస్టరీ. ఓకేనా? రైట్, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వినండి నాన్న. సో చూడండి అమ్మా, మన్సబ్దారీ సిస్టమ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మన్సబ్దారీ సిస్టమ్? ఈ మన్సబ్దారీ సిస్టమ్ని ఎవరండి ఇంట్రడ్యూస్ చేశారు? ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మన్సబ్దారీ సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ ద బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఆఫ్ హూమ్ నాన్న, ఎవరు? ఆఫ్ మొఘల్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్? బ్యూరోక్రాట్ అంటే ఎవరు? స్టేట్ అఫీషియల్స్ లేదా ఆఫీసర్, ప్రభుత్వోద్యోగి లేదా ఉన్నతాధికారి అని చెప్పి అంటాం. ఇన్ ఎనీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ సర్టైన్ డిగ్రీ ఆఫ్ అథారిటీ విల్ బి హెల్డ్ బై ఎ బ్యూరోక్రాట్. అవునా కదా? ఈవెన్ ఇండిపెండెంట్ ఇండియాలో కూడా ఉన్నతాధికారుల దగ్గర కొంత డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేటటువంటిది ఉంటుందా లేదా? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఆర్డీఓస్, వీళ్ళందరినీ మనం చూస్తాం. వాళ్ళ చేతిలో డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉంటుందా లేదా? ఉంటుంది. సో మన్సబ్దారీ సిస్టమ్ కూడా అలాంటిది. మొఘలుల కాలంలో ఈ ఉన్నతాధికారుల చేత పరిపాలన ఎలా సాగబడేది అంటే ఈ మన్సబ్దారీ సిస్టమ్ ద్వారా సాగడం అనేటటువంటిది జరిగేదమ్మా. సో మొఘలులు మొత్తం భారతదేశాన్ని 330 ఏళ్ళు పరిపాలించడం అనేటటువంటిది జరిగిందండి. సుమారు 330 ఏళ్ళు మొఘలులు ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించగలిగారు. So one of the main reasons for the success of Mughals is their unique administration system accompanied by this Mansabdari system. నాన్న మన్సబ్దారీ సిస్టమ్ అనేటటువంటిది మొఘలులకి చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరిగింది. సో మనం మాట్లాడదాం ఈ మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, సో మన్సబ్దార్ అంటే ఎవరు, ఇవన్నీ మనం మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్ మన్సబ్దారీ సిస్టమ్ ద అఫీషియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మన్సబ్దార్స్. ఏమని పిలిచేవాళ్ళండి అఫీషియల్స్ని? మన్సబ్దార్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరిగేది. మన్సబ్దార్ అనేటటువంటి పదము అరబిక్ వర్డ్ అండి. ఏంటండి? అరబిక్ వర్డ్. మన్సబ్దార్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా మనం మాట్లాడుకుంటే మన్సబ్దార్ ఈజ్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి హూ హోల్డ్స్ ఏ ర్యాంక్ లేదా పొజిషన్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనం ఇండిపెండెంట్ ఇండియాలో మనం చూసుకుంటే మనకి మిలిటరీలో కూడా మనకేముంటాయి? డిఫరెంట్ ర్యాంక్స్ అనేటటువంటివి ఉంటాయి. అవునా కాదా? సపోజ్ లెఫ్టినెంట్ కొలనల్ అని, మేజర్ అని, కొలనల్ అని, మేజర్ జనరల్ అని, లెఫ్టినెంట్ జనరల్ అని ఇలాంటి పదాలు మీరు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి కానీ ఇలాంటి పదాలు అనేవి మీరు వింటూ ఉంటారు. సో an individual who holds a rank, that is simply మన్సబ్దార్. మన్సబ్దార్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అరబిక్ లాంగ్వేజ్ నుంచి రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఫర్ యువర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మీకు సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పడానికి మన్సబ్దార్స్ని ఇండిపెండెంట్ ఇండియాలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం కంపేర్ చేసి చూద్దాం. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలెక్టర్స్గా పోస్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో హెడ్స్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? డిస్ట్రిక్ట్ లెవెల్లో హెడ్స్గా ఉంటారు. వెరాజ్ మన్సబ్దార్స్ కూడా ఒక పర్టిక్యులర్ ఏరియాకి హెడ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వేరాజ్ ఇక్కడ మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతిలో ఏ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ఉంటాయి? ఓన్లీ సివిల్ అండ్ దాంతోపాటు
రెవెన్యూ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ఉంటాయి. పౌర విధులు ఏవైతే ఉంటాయి అంటే డే టు డే లైఫ్ ఆఫ్ పీపుల్ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో దాని గురించి డెసిషన్స్ అనేవి తీసుకోవడం, అండ్ దాంతోపాటు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వీటి గురించి డెసిషన్స్ తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా కలెక్టర్స్? వెరాజ్ మన్సబ్దార్స్కి ఈ సివిల్ ప్లస్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఇంకొకటి ఏముంటుంది అంటే మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సైనిక విధులు కూడా ఉంటాయి. దే నీడ్ టు మెయింటైన్ సమ్ ఆఫీసర్స్, దే నీడ్ టు లుక్ ఆఫ్టర్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్. అర్థమైందా? సో మన్సబ్దార్స్కి ఐఏఎస్ ఆఫీసర్కి ఒక చిన్న తేడా ఏంటి, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వేరే ఐఏఎస్ ఆఫీసర్స్కి మిలిటరీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందా, సైనిక బాధ్యతలు అనేటటువంటి ఉంటాయా అంటే ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ఆఫీసర్స్ ఇన్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళని ఎలా రిక్రూట్ చేయడం అనేటటువంటి జరిగేది? ఎవరు రిక్రూట్ చేసేవారు? దే ఆర్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ బై ద ఎంపరర్ హిమ్సెల్ఫ్. మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయనే వీళ్ళని డైరెక్ట్గా అపాయింట్ చేయడం అనేటటువంటిది జరిగేదమ్మా. మొఘల్స్ ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి దేశాన్ని సక్సెస్ఫుల్గా అన్నాళ్ళు పరిపాలించగలిగారు అంటే మెయిన్ కారణం ఏంటో తెలుసా? మొఘల్స్ పీపుల్ ఫ్రమ్ ఆల్ రేసెస్ అండ్ రిలీజియన్స్ని గవర్నమెంట్ జాబ్స్లో చేర్చుకోవడం అనేటటువంటి జరిగేది. అంటే అన్ని మతాల వాళ్ళని, కులాల వాళ్ళని, తెగల వాళ్ళని, జాతుల వాళ్ళని అందరికీ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి ఇస్తూ ఉండడం అనేటటువంటిది జరిగేది. సో ఎవరైతే మన్సబ్దార్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ నోబుల్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి అప్రోచ్ అవుతారనమాట. ఈ నోబుల్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసినటువంటి ఒక ఎఫిషియెంట్ పర్సన్ ఉన్నారు, ఆయన మన్సబ్దార్గా ఇది చేస్తే బాగుంటుంది, నియమిస్తే బాగుంటుంది అని చెప్పి ఎంపరర్ ఎవరైతే ఉన్నారో మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక పిటిషన్ అనేటటువంటిది పెట్టుకుంటారు. ఆ పిటిషన్ని ఏమని చెప్తాము అంటే తజ్విజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తామండి. సో ఏంటి, దిస్ నోబుల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ నోబుల్ ఎంపరర్కి పలానా వ్యక్తిని మన్సబ్దార్గా రిఫర్ చేస్తూ పెట్టుకునేటటువంటి పిటిషన్ని ఏమని పిలుస్తాం? తజ్విజ్ అని చెప్పి పిలవడం అనేటటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మిడీవల్ ఇండియన్ హిస్టరీలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో చాలామంది స్టూడెంట్స్ కష్టమని భావించేది ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ టెర్మినాలజీ. సో టెర్మినాలజీ మీద మీరు చాలా ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది చేయాల్సిన అవసరం చాలా ఉంటుందమ్మా. ఓకేనా? సో జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువసార్లు రివిజన్ చేస్తే ఈజీగా మీకు ఇవన్నీ గుర్తుండిపోతాయి. అయితే ఈ నోబుల్ తజ్విజ్ పెట్టుకోగానే ఎంపరర్ ఒకవేళ ఆ పలానా వ్యక్తి మన్సబ్దార్గా నియమితుడు అవ్వడానికి అర్హుడే అనిపిస్తే, ఇఫ్ ద అప్లికెంట్ వాజ్ ఫౌండ్ సూటబుల్ దెన్ హీ విల్ బి అపాయింటెడ్ యాజ్ మన్సబ్దార్గా అపాయింట్ చేయడం అంటే ఏంటి, హీ విల్ బి గివెన్ ఎ పర్టిక్యులర్ ర్యాంక్. ఒక ర్యాంక్ ఏదైతే ఉంటుందో ర్యాంక్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా హయ్యర్ ర్యాంక్స్ లేదా హయ్యర్ మన్సబ్స్ అనేటటువంటివి ఎవరికి వచ్చేవి అంటే ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో రాజ కుటుంబీకులు కానీ లేకపోతే యువరాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ దాంతోపాటు రాజ్పుత్ రూలర్స్ ఎవరైతే మొఘల్స్ తాలూకా ఆధిపత్యాన్ని అంగీకరించడం అనేటటువంటి జరుగుతుందో లేదా మొఘలుల యొక్క పెరమౌన్సీ లేదా సుపీరియారిటీని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని మన్సబ్దార్స్గా నియమించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ద టర్మ్ మన్సబ్ ఇట్ డినోట్స్ ర్యాంక్ ఆర్ పొజిషన్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్ అండి. అర్థమైందా? సో హయ్యర్ ద మన్సబ్, ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మన్సబ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటే, మన్సబ్ ఒక నెంబర్తో డినోట్ చేస్తారు, మన్సబ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటే శాలరీ అనేటటువంటిది కూడా ఎక్కువగా ఉండేది, జీతభత్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్కువగా ఉండేది, అండ్ దాంతోపాటు స్టేటస్ కూడా అంతే ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరిగేది, అండ్ దాంతోపాటు ఆఫీసర్ యొక్క పొజిషన్ కూడా స్థాయి కూడా సమాజంలో అంతే ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరిగేదమ్మా. సో మొఘల్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం దేర్ వర్ యాక్చువల్లీ 66 గ్రేడ్స్ ఆఫ్ మన్సబ్దార్స్. సో మొత్తం 66 గ్రేడ్స్ ఆఫ్ మన్సబ్దార్స్ ఉండడం అనేటటువంటిది ఆ సమయంలో ఉండడం అనేటటువంటి జరిగేది. కానీ ప్రాక్టీస్లో మాత్రం ఓన్లీ 33 మన్సబ్స్ మాత్రమే ఉండేవి, 33 ర్యాంక్స్ మాత్రమే ఉండడం అనేటటువంటిది జరిగేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? చూడండి, ఇప్పుడు మీరు మన్సబ్దారీ సిస్టంలోని వెరీ ఇంపార్టెంట్ పాయింట్లోకి మనం ఇప్పుడు అడుగు పెడుతున్నాం. ఏంటండి అది అంటే 2 ఇంపార్టెంట్ టర్మ్స్. వన్ ఈజ్ జాత్, సెకండ్ వన్ ఏంటి అంటే సవార్.
ఒకటవది ఏంటి జాత్, రెండవది ఏంటమ్మా సవార్. సో ఇనిషియల్ టైమ్స్లో మన్సబ్దారీ సిస్టమ్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్తలో ర్యాంక్ని ఒక సింగిల్ నెంబర్తో రిప్రజెంట్ చేయడం అనేటటువంటిది జరిగేది. సో ఆ ర్యాంక్ ప్రకారం శాలరీ కానీ లేకపోతే స్టేటస్ కానీ ఉండేదని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకోవడం అనేది జరిగింది. కానీ తర్వాత ఒక మన్సబ్దార్ యొక్క మన్సబ్ని అంటే ర్యాంక్ లేదా పొజిషన్ని 2 నెంబర్స్తో డినోట్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. సో అందులో ఫస్ట్ది జాత్ అయితే, రెండవది ఏంటి సవార్. ఇలా ఒక్కొక్క మన్సబ్దార్కి 2 నెంబర్స్ అనేటటువంటివి అసోసియేట్ అవ్వడం అనేటటువంటిది జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మన్సబ్దార్కి 5000 జాత్ 2000 సవార్ అలా ఉండడం అనేటటువంటిది జరిగేదమ్మా. అర్థమైందా? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ జాత్? జాత్ అంటే ఏంటి? ఇట్ ఫిక్స్డ్ ద ర్యాంక్ ఇన్ ద ఆర్మీ ఈ నెంబర్ బట్టి ఆర్మీలో అతని యొక్క ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. ఇండిపెండెంట్ ఇండియన్ యొక్క ఆర్మీలో మీరు గమనిస్తే మనకు చాలా ర్యాంక్స్ ఉన్నాయి, ఇందాకే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. కొలనెల్, లెఫ్టినెంట్ కొలనెల్, ఫీల్డ్ మార్షల్, జనరల్ ఇలా ఉంటాయని చెప్పుకున్నామా. సో అలాగే మన్సబ్దార్స్కి ర్యాంక్ అనేటటువంటిది ఉండేదన్నమాట. సో ఆ ర్యాంక్ని జాత్ అని చెప్పి పిలవడం అనేటటువంటిది జరిగేదన్నమాట. సో ఈ ర్యాంక్ బట్టి ఏంటి డిసైడ్ అవ్వడం అనేటటువంటిది జరిగేది? శాలరీ ఏదైతే ఉంటుందో శాలరీ డిసైడ్ అవ్వడం అనేటటువంటిది జరిగేది. మరి సవార్ అంటే ఏంటి? సవార్ రిఫర్స్ టు ద క్యావలరీ మెన్ మన్సబ్దార్ హ్యాడ్ టు మెయింటైన్. ఒక మన్సబ్దార్ దగ్గర ఎంతమంది అశ్వదళం అనేటటువంటిది ఉండాలి అని చెప్పి సవార్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే క్యావలరీమెన్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, గుర్రాల మీద కూర్చొని యుద్ధాలు చేసేటటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యావలరీమెన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఒక్కొక్క మన్సబ్దార్ ఎంతమంది క్యావలరీమెన్ మెయింటైన్ చేయాలని చెప్పి సవార్ నిర్ణయిస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, మన్సబ్దార్కి సివిల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, అండ్ దాంతోపాటు రెవెన్యూ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, అండ్ దాంతోపాటు మూడవది ఏంటి, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? మన్సబ్దార్ ఎప్పుడూ తన హార్సెస్ని రెడీగా ఉంచాలన్నమాట. జాత్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది? డినోట్ ద ర్యాంక్ ఇన్ ద మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ జాత్ ఏదైతే ఉంటుందో అది శాలరీని కూడా డినోట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వేరే సవార్ ఏదైతే ఉంటుందో ఇట్ డినోట్ ద నెంబర్ ఆఫ్ క్యావలరీ మ్యాన్ మన్సబ్దార్ హ్యాడ్ టు మెయింటైన్ అమ్మ. అర్థమైందా? సవార్ ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పటికీ మన్సబ్దార్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వదు. మన్సబ్దార్ యొక్క పొజిషన్, శాలరీ ఇదంతా ఏ నెంబర్ బట్టి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి, జాత్ నెంబర్ బట్టి ఎఫెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మన్సబ్దార్ విత్ 5000 జాత్ ప్లస్ 2000 సవార్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంకొక మన్సబ్దార్ ఉన్నాడు, మన్సబ్దార్ విత్ 3000 జాత్ 7000 సవార్ ఉన్నారనుకోండి. ఎవరు గొప్ప అంటే తినే గొప్ప. సవార్ రెండో వ్యక్తికి ఎక్కువ ఉన్నప్పటికీ సవార్ యొక్క నెంబరు, బట్ జాత్ నెంబరే వ్యక్తి యొక్క శాలరీ కానీ లేకపోతే స్టేటస్ కానీ డినోట్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో మన్సబ్దార్స్కి మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళు స్పెసిఫైడ్ క్యావలరీ మ్యాన్ మెయింటైన్ చేయాలి అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ దేర్ సవార్, అండ్ దాంతోపాటు దే రిక్వైర్డ్ టు మెయింటైన్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ హార్సెస్. వీళ్ళు హార్సెస్ని కూడా తప్పకుండా మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటు మన్సబ్దార్స్ వాళ్ళ క్యావలరీమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రివ్యూ చేయించి రిజిస్టర్ చేయించాలండి. తప్పకుండా వాళ్ళ నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి. అండ్ హార్సెస్ని బ్రాండింగ్ కూడా చేయించాలి. ఎప్పటికప్పుడు హార్సెస్ని రివ్యూ చేయించి బ్రాండింగ్ కూడా చేయించడం అనేటటువంటిది జరగాలి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మన్సబ్దార్స్లో హైరార్కీ ఏంటో చూద్దాం. మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ హైయర్ అఫీషియల్స్, అందులో డౌట్ లేదు. వాళ్ళలో కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటిది ఉంటుంది. సో ఎలాగా అలా ఎక్కువ తక్కువలు అనేటటువంటి నిర్ణయించబడ్డాయి? హైరార్కీ ఎలా నిర్ణయించబడింది చూద్దామా? చూడండి. దోస్ మన్సబ్దార్స్ విత్ ఎ ర్యాంక్ ఆఫ్ 1000 ఆర్ లెస్ దెన్ 1000, 1000 కంటే తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తారు? అమీర్స్ అని చెప్పి పిలవడం అనేటటువంటి జరుగుతుందమ్మా. రెండవది, దోస్ మన్సబ్దార్స్ హూ హ్యాడ్ ఎ ర్యాంక్ ఆఫ్ మోర్ దెన్ 1000, గ్రేటర్ దాన్ 1000 ఉంటే ర్యాంక్, వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే అమీర్ అల్ కబీర్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఏమని చెప్పండి? అమీర్ అల్
కబీర్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు, లేదా ఇంకొక పేరు వీళ్ళకి ఏముంటుంది అంటే గ్రేట్ అమీర్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దోస్ మన్సబ్దార్స్ దేవర్ సమ్ గ్రేట్ అమీర్స్ హూజ్ ర్యాంక్స్ ఫర్ అబౌవ్ 5,000, గ్రేటర్ దాన్ 5,000 ర్యాంక్ అనేటటువంటిది ఉందనుకోండి, వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అమ్మా, అమీర్ అల్ ఉమ్రా అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. దీని అర్థం ఏంటి అంటే హీఈస్ అమీర్ ఆఫ్ అమీర్స్. అర్థమైందా? అమీర్స్ అందరికంటే ఈయన అమీర్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఈ విధమైనటువంటి హైరార్కీ కూడా ఉండేది. మరి ఈ మన్సబ్దార్స్ ఎవరైతే ఉంటారో ఈ మన్సబ్దార్స్కి శాలరీస్ ఎలా అండి పే చేసేవాళ్ళు? శాలరీస్ బోత్ క్యాష్ రూపంలో పే చేసేవాళ్ళు అండ్ దాంతోపాటు ల్యాండ్ రూపంలో కూడా పే చేయడం అనేటటువంటిది జరిగేది. ఏంటి? శాలరీస్ క్యాష్ రూపంలో పే చేసేవాళ్ళు అండ్ దాంతోపాటు ల్యాండ్ రూపంలో పే చేయడం అనేటటువంటి జరిగేది అకార్డింగ్ టు దేర్ ర్యాంక్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ వీళ్ళకి చాలా లావిష్గా పే చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా పే చేసేవాళ్ళు. ఎవరైతే మన్సబ్దార్స్కి క్యాష్ రూపంలో శాలరీస్ జీతభత్యాలు చెల్లించేవాళ్ళు వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే నక్దీ అని చెప్పి అనేవాళ్ళమ్మ. అర్థమైందా? ఎవరైతే మన్సబ్దార్స్కి ల్యాండ్ రూపంలో జాగీర్స్ రూపంలో శాలరీస్ పే చేసేవాళ్ళు వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళండి? జగీర్దార్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరిగేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం, జాగీర్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా వాళ్ళ పేరును రాసేయడం కాదు, కేవలం ఆ జాగీర్ నుంచి వచ్చేటటువంటి ల్యాండ్ రెవెన్యూ, భూమి శిస్తు ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసేటటువంటి హక్కుని ఆ మన్సబ్దార్కి ఇవ్వడం. అర్థమైందా? అండ్ ఏ మన్సబ్దార్ కూడా వాళ్ళ జాగీర్ని ఎక్కువ కాలం హోల్డ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటి జరిగేది. గుర్తుపెట్టుకోండి, మన్సబ్దార్స్ ఆర్ లయబుల్ టు ట్రాన్స్ఫర్. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో అలాగే ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటి జరిగేది. అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు అక్యుములేట్ salaries and wealth. వాళ్ళ శాలరీస్తో వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం లేకపోతే వెల్త్ని కూడబెట్టుకోవడం ఇలాంటిది మాత్రం వాళ్ళకి ఉండేది కాదు. మన్సబ్దార్ చనిపోగానే అతని యొక్క జాగీర్స్ కానీ వెల్త్, అతని ఆస్తులు కానీ అతని ఇల్లు కానీ వీటన్నింటినీ గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేసేది, స్వాధీనపరుచుకోవడం అనేటటువంటిది జరిగేది. అందుకే మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడే లావిష్గా బతికేయడం అనేటటువంటిది, హ్యూజ్ స్పెండింగ్ అనేటటువంటిది చేసేవాళ్ళండి. చాలా గొప్పగా బతకడం అనేటటువంటిది చేసేవాళ్ళు. కొంతమంది వాళ్ళ యొక్క మనీ ఏదైతే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళ చివరి రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన ధర్మాలు లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి చేయడం అనేటటువంటిది జరిగేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ద పోస్ట్ ఆఫ్ మన్సబ్దార్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ నాట్ హెరిడిటరీ. అంటే మన్సబ్దార్ యొక్క కొడుకు మన్సబ్దార్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉండేది కాదు. అర్థమైందా? ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి ఐఏఎస్ ఆఫీసర్ పదవి పోస్ట్ ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. తను ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అవ్వాలి, అయిన తర్వాత ట్రైనింగ్ అవ్వాలి, తర్వాత ఆయనకి కదా పోస్ట్ ఇస్తారు. సో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ పొజిషన్ ఇస్తారా? ఇవ్వరు. సేమ్ అలాగే మన్సబ్దార్ యొక్క కొడుక్కి మన్సబ్దార్ అనేటటువంటి మన్సబ్దార్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మన్సబ్దారీ వ్యవస్థ అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ ఏషియన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్తారండి. సెంట్రల్ ఏషియా నుంచి ఇది రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఎవరి నుంచి వచ్చింది? బాబర్ నుంచి. ద ఫస్ట్ మొఘల్ రూలర్ బాబర్ ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ మన్సబ్దారీ సిస్టమ్. కానీ బాబర్ టైంలో మన్సబ్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని పిలిచేవాళ్ళో తెలుసా? వజాదార్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరిగేది. వజాదార్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. సో అక్బర్ యొక్క హయాంలో, అక్బర్ యొక్క టైంలో ఈ మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటటువంటి జరిగింది. ఇట్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ మొఘల్స్ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, లేదా ఇట్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ మొఘల్స్ మిలిటరీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. మరి మొఘల్స్ టైంలో ఎంతమంది మన్సబ్దార్స్ అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు? ఇన్ ఇట్స్ పీక్ స్టేజ్, ఎవరి టైంలో పీక్ ఉండేదని చెప్పాం మన్సబ్దారీ సిస్టమ్? అక్బర్ టైంలో. అక్బర్ టైంలో మొత్తం 1803 మన్సబ్దార్స్ అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళమ్మ. వేరాజ్ అదే ఔరంగజేబ్ టైంకి వచ్చేటప్పటికి ద లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్, దట్ ఈజ్ ఔరంగజేబ్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో గ్రేట్ మొఘల్స్లో లాస్ట్ రూలర్. సో ఔరంగజేబ్ టైంలో మొత్తం ఎంతమంది మన్సబ్దార్స్ ఉండడం అనేటటువంటి జరిగింది? 14,499 మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేటటువంటి జరిగేది.
ముఖ్యంగా ఔరంగజేబ్ టైంలో బికాజ్ ఆఫ్ ఔరంగజేబ్ కాన్క్వెస్ట్ ఈ మన్సబ్దార్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరిగింది. సో మన్సబ్దార్స్ నెంబర్ సిగ్నిఫికెంట్గా పెరగడం వల్ల అందరికీ ఎక్కువ శాలరీస్ పే చేయాల్సి రావడంతో ఖజానా ఏదైతే ఉంటుందో, రాయల్ ఎక్స్చెకర్ ఏదైతే ఉంటుందో దాని మీద చాలా భారం పడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. సో మొఘల్స్ యొక్క రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనివల్ల డ్రైన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఫాల్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్. ఈ మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఎందువల్ల పడిపోవడం అనేటటువంటి జరిగింది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే అక్బర్స్ టైంలో దిస్ మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం అనేటటువంటి జరిగేదమ్మా. సో మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసైన్ చేసినటువంటి జాగీర్స్ నుంచి, ఎంపరర్ అసైన్ చేసినటువంటి జాగీర్స్ నుంచి వాళ్ళు ఏదైతే రెవెన్యూ కలెక్ట్ చేస్తారో, భూమి శిస్తు కలెక్ట్ చేస్తారో అది వాళ్ళ యొక్క శాలరీస్ పే చేయడానికి సరిపోయేది. కానీ తర్వాత ఏం జరగడం అనేది జరిగింది, మన్సబ్దార్స్ యొక్క నెంబర్ పెరిగిపోయింది. అండ్ దాంతోపాటు ఏం జరిగింది, జాగీర్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫిషియెంట్గా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ దాంతోపాటు జాగీర్ నుంచి వీళ్ళు వసూలు చేసేటటువంటి భూమి శిస్తు వాళ్ళకి నిర్ణయించినటువంటి శాలరీ, వాళ్ళకి ఇదేదైతే ఉంటుందో జీతం ఏదైతే ఉంటుందో జీతానికి సరిపోయేది కాదు. సో అందువల్ల రాయల్ ఎక్స్చెకర్ నుంచి అంటే రాజ్య ఖజానా ఏదైతే ఉంటుందో దాని నుంచి డబ్బులు బయటకు తీసి వీళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో దీనివల్ల మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పడిపోవడం అనేది జరిగింది. అండ్ దీస్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చనిపోయిన తర్వాత, ఇట్ ఈస్ నాట్ హెరిడిటరీ ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆస్తులు అనేవి, వెల్త్ అనేటటువంటిది కాన్ఫిస్కేట్ చేసుకుంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, దీస్ మన్సబ్దార్స్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ చివరి రోజుల్లో లావిష్గా స్పెండ్ చేస్తూ వాళ్ళు ఇది చేయడం అనేటటువంటిది జరిగేదమ్మా, వాళ్ళు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది జరిగేది. అర్థమైందా? సో బయట దేశాల నుంచి, ముఖ్యంగా అరబిక్ కంట్రీస్ నుంచి సెంట్స్ కానీ లేకపోతే ప్రీషియస్ ఇవేవైతే ఉంటాయో వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కొనుక్కోవడానికి కానీ చాలా డబ్బులు వీళ్ళు వెచ్చిస్తూ ఉండడం అనేటటువంటి జరిగేది. దట్ వాజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. అండ్ ద ఫాల్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఫాల్ ఆఫ్ మొఘల్స్ యాజ్ వెల్. మొఘల్ సామ్రాజ్యం పడిపోవడానికి మన్సబ్దారీ వ్యవస్థ పడిపోవడం కూడా ఒక కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను దిస్ పర్టిక్యులర్ క్లాస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అది ఒక్కసారి టకటక రివిజన్ చేసేస్తాను. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ డ్యూరింగ్ హూమ్ మొఘల్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. అవునా? సో హూ ఆర్ మన్సబ్దార్స్? ఇంతకీ మన్సబ్దార్ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. మన్సబ్దార్ అనేటటువంటి పదం అరబిక్ వర్డ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ ఏషియన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. బాబర్ దీన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది ఇండియాకి అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. బాబర్ టైంలో మన్సబ్దార్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే వజాదార్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. అంతేనా? నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, దిస్ మన్సబ్దార్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆఫీసర్ ఇన్ మొఘల్స్ టైం అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, so the literal meaning of mansabdar is actually an individual who holds a mansab. మన్సబ్ అంటే అర్థం ఏంటి, మన్సబ్ అంటే ర్యాంక్ లేదా పొజిషన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. మన్సబ్దార్స్ యొక్క అపాయింట్మెంట్ అనేటటువంటిది ఎలా జరిగేది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోబుల్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఎంపరర్ వీళ్ళని నియమించేవాళ్ళు. ఎలా నియమించేవాళ్ళు, నోబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన దిస్ పర్టికులర్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో ఎంపరర్కి తజ్వీజ్ పెట్టుకునేవాళ్ళు, పిటిషన్ పెట్టుకునేవాళ్ళు అని చెప్పుకున్నాం. అప్పుడు ఎంపరర్కి ఆ వ్యక్తి ఇతను రిఫర్ చేసినటువంటి వ్యక్తి మన్సబ్దార్గా సరిపోతాడని చెప్పి ఒకవేళ అనుకుంటే అప్పుడు మన్సబ్దార్గా ఆ వ్యక్తిని నియమిస్తూ ఉండడం అనేటటువంటి జరిగేది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హయ్యర్ ద మన్సబ్, ర్యాంక్ అనేటటువంటిది ఎక్కువ ఉంటే శాలరీ ఎక్కువగా ఉండేది, సోషల్ స్టేటస్ అనేటటువంటిది ఎక్కువగా ఉండేది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. అవునా కదా? సో మన్సబ్దార్ యొక్క ర్యాంక్ని ఫస్ట్ ఇనిషియల్ టైమ్స్లో సింగిల్ నెంబర్తో డినోట్ చేస్తే తర్వాత కాలంలో 2 నెంబర్స్తో డినోట్ చేయడం మొదలుపెట్టారు. ఒకటవది ఏంటి, జాత్. రెండవది ఏంటి, సవార్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. జాత్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఎ ర్యాంక్ ఇన్ ద ఆర్మీ, ర్యాంక్ ఇన్ ద ఆర్మీ లేదా ర్యాంక్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. సవార్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ క్యావెలరీ మ్యాన్ దట్ ఎ మన్సబ్దార్ హ్యాడ్ టు మెయింటైన్, అది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ క్యావెలరీ మెన్ ఎవరైతే ఉన్నారో
ఈ క్యావలరీ మ్యాన్ ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేయించాలి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. అండ్ దాంతోపాటు ఈ హార్సెస్ని కూడా బ్రాండింగ్ చేయించాలని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ ఒక మన్సబ్దార్ యొక్క శాలరీ కానీ ర్యాంక్ కానీ దేని వల్ల డిసైడ్ అయ్యేదంటే జాత్ వల్ల డిసైడ్ అయ్యేదని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది కూడా జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, దిస్ హైరార్కీ విత్ ఇన్ ద మన్సబ్దార్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఆమీర్స్ గురించి చెప్పుకున్నాం. 1000 లేదా 1000 కంటే తక్కువ ర్యాంక్ ఉంటే ఆమీర్ అంటారు. అండ్ దాని తర్వాత 1000 కంటే ఎక్కువ ఉంటే గ్రేట్ ఆమీర్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. లేకపోతే 5000 కంటే ఎక్కువ ఉంటే ఆమీర్ ఆఫ్ ఆమీర్స్ అండం అనేటటువంటిది జరిగింది, రైట్. గ్రేట్ ఆమీర్కి ఇంకొక పేరేంటి, అమీర్ అల్ కబీర్ అంటారు. ఆమీర్ ఆఫ్ ఆమీర్స్కి అమీర్ అల్ ఉమారా అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుందని చెప్పి చెప్పుకున్నాం. అండ్ మన్సబ్దార్స్కి శాలరీ ఏదైతే ఉంటుందో బోత్ క్యాష్ రూపంలోను కొంతమందికి ల్యాండ్ రూపంలోను ఇచ్చేవాళ్ళని చెప్పుకున్నాం. క్యాష్ రూపంలో తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తారు, నగ్దీ అంటారని చెప్పి చెప్పుకున్నాం. ల్యాండ్ రూపంలో తీసుకున్నటువంటి జాగీర్స్ తీసుకున్నటువంటి వ్యక్తుల్ని జాగీర్దార్స్ అంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ మన్సబ్దార్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ నాట్ హెరిడిటరీ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తుల్ని లాస్ట్కి కాన్ఫిస్కేట్ చేసుకునే వాళ్ళు, స్వాధీనపరుచుకునే వాళ్ళు. అందుకే చివరి రోజుల్లో వీళ్ళు లావిష్గా స్పెండ్ చేస్తూ ఉండడం అనేటటువంటిది జరిగేది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటి జరిగేది. అండ్ ఫాల్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. అక్బర్స్ టైంలో మన్సబ్దారీ సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ అయినప్పటికీ ఔరంగజేబ్ టైంలో మనం చూసుకుంటే సుమారు 15,000 వరకు మన్సబ్దార్ సంఖ్య అనేటటువంటిది పెరిగిపోవడం వల్ల వీళ్ళకి శాలరీస్ పే చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. అందుకే మన్సబ్దార్ సిస్టమ్ పడిపోయింది. అండ్ మన్సబ్దార్ సిస్టమ్ పడిపోవడం అనేటటువంటిది మొఘల్స్ సామ్రాజ్య పతనానికి కూడా ఒక కారణం అని చెప్పి మనం చెప్పుకున్నాం, రైట్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ నేను డిస్కస్ చేశానని అనుకుంటున్నాను, ఆల్ అబౌట్ దిస్ మన్సబ్దారీ సిస్టమ్. రేపు పొద్దున్న ఎవరైనా మన్సబ్దారీ సిస్టమ్ గురించి అడిగినా లేకపోతే ఏ క్వశ్చన్ మీకు ఎగ్జామ్స్లో ఎప్పుడైనా ఒక్క క్వశ్చన్ కూడా మీరు మిస్ అవ్వకూడదు, ఓకేనా, రైట్ నాన్న. సో నేను హిస్టరీని చాలా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా ఇన్డెప్త్ డీల్ చేస్తాను. ఎందుకంటే సో హిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకునేటటువంటి విధానం కూడా మీకు చెప్తాను. అండ్ ఎంటైర్ హిస్టరీ ఒక కథలాగా ఒక ఫ్లోలో మీరు వినడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా మీరు గుక్క తిప్పుకోకుండా చెప్తారు, నాది హామీ. ఆ విధంగా చెప్పేటటువంటి బాధ్యత నాది. సో ఎవరైనా మన హిస్టరీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వండి. జస్ట్ 5,000 రూపాయలకే హిస్టరీ రికార్డెడ్ క్లాసెస్ అనేటటువంటివి మీకు వస్తాయి. 5,000 రూపాయలకి ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్ అనేటటువంటివి రికార్డెడ్ మోడ్లో మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో కంప్లీట్ అన్ని క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, సరేనా. ఫుల్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు తీసుకోవాలన్నా మీరు చక్కగా తీసుకోవచ్చు. ఎవరికి కాల్ చేయాలి యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవాలంటే 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెయిన్డ్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.